అండి ఈవేళ లేవడం లేట్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. ఎందుకో మెలుకువ రాలేదు. ఇంక లేచేటప్పటికి టైం ఏమో ఇంత అయిపోయింది. ఎలాగా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి, వ్యాన్ వచ్చేస్తదేమో అన్న కంగారు ఒక పక్క అనమాట. ఇంక గబగబా ఇల్లంతా క్లీన్ చేసుకుని స్నానం అయితే చేస్తాను. మా హస్బెండ్ అయితే ఏం టెన్షన్ పడకు, పర్వాలేదు, నేను పిల్లల్ని చూసుకుంటాను, నువ్వు వంట చేసేయని చెప్పారు. ఇంకా మా వాడైతే 4 రోజుల నుంచి టొమాటో రైస్ చేయమ్మా అని అడుగుతున్నాడు. టైం కుదరక చేయలేదనమాట. ఈవేళ టైం లేకపోయినా కానీ టొమాటో రైస్ అయితే చాలా ఈజీగా అయిపోయిందండి. కర్రీతో పని లేకుండా అందరికీ కలిపి చేస్తాననమాట. చాలా బాగా వచ్చింది. ఇంకో పక్క అయితే బ్రేక్ఫాస్ట్‌కి ఉప్మా అయితే చేస్తాననమాట. ఇంకా లక్కోడిని అయితే ఆయన తయారు చేస్తున్నారు. ఇంకో పక్క టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను. ఇంకా టైం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. మా వాడైతే పాపం వాటర్ బాటిల్‌లో వాటర్ అది పట్టేసుకున్నాడు. ఇంకా వాడు రెడీ అయిపోయిన తర్వాత వాడినైతే వ్యాన్ ఎక్కించడానికి తీసుకెళ్ళిపోయారనమాట. తర్వాత లక్కోడిని కూడా పంపేసి స్కూల్‌కి తర్వాత ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాననమాట. ఈవేళ త్వరగా లేవకపోయినా మా హస్బెండ్ హెల్ప్‌తో పిల్లలిద్దరిని కూడా టైంకి స్కూల్‌కి పంపేశానండి. పూజ అయిపోయిన తర్వాత కొబ్బరి చేతి తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇది. నచ్చితే ఏదైనా ఇలాగే తినేస్తాను అనమాట. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.